రజనీకాంత్ గారు ఒక విషయం మీద స్పందించారు. ఈ మధ్య చెన్నై ఎయిర్పోర్ట్‌లో ఒక వ్యక్తి విజయ్ సీఎం అయ్యాడు కదా! దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ అని అడిగాడు. దానికి రజనీకాంత్ గారు మాట్లాడకుండా చిరునవ్వు నవ్వేసి వచ్చేశారు. దాని గురించి ఆయన ఈరోజు తన ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి మరి అనేక విషయాల గురించి మాట్లాడారు. ముఖ్యంగా సీఎంగా ఓడిపోయిన తర్వాత స్టాలిన్ ఇంటికి వెళ్ళడం, ఆయన్ని పరామర్శించడం, అలాగే విజయ్ సీఎం అవడం విషయంలో స్పందించకపోవడం మీద కూడా ఆయన మాట్లాడారు. దేని గురించి నేను ఆ రోజు ఎందుకు స్పందించలేదు అంటే, అతను ఫోన్లో రికార్డ్ చేస్తున్నాడు. తన స్వార్థం కోసం దాన్ని రికార్డ్ చేసి నేను ఏది మాట్లాడినా తనకు కావాల్సింది ఎడిట్ చేసుకొని తర్వాత ప్రచారం చేస్తారు. అదే నేను ఆ రోజు సమాధానం చెప్పకుండా చిరునవ్వుతో వదిలేయడం వల్ల ఈ రోజు కేవలం నేను స్పందించలేదని మాత్రమే బయటకు వచ్చింది. వాస్తవానికి రెండు అతిపెద్ద పార్టీలతో పోరాడి సీఎంగా గెలిచినందుకు నేను ఆశ్చర్యపోయాను, ఆనందం వ్యక్తం చేశాను. ఆ రోజే విజయ్కి శుభాకాంక్షలు కూడా చెప్పాను. అది మాకు తెలిసినటువంటి విషయం. అలాగే స్టాలిన్ని నేను ఎందుకు కలిశానంటే, ఆయనది నాది అనేక సుదీర్ఘకాలమైనటువంటి స్నేహం. నాకు ఆయనకి స్నేహమే తప్ప ఇంకొకటి లేదు. అందుకు మాజీ ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి నేను పరామర్శించాను. రాజకీయాలు నేను ఎప్పుడో వదిలేశాను. మీరు ఇప్పుడు రాజకీయాలు చేయాలనుకుంటే చేసుకోండి, ప్రతి దాన్ని లాగాలనుకుంటే లాగొచ్చు. దేనికి కూడా నేను జవాబుదారీతనంగా ఉంటాను, కానీ నిరూపించుకోవడానికి మూర్ఖపు ప్రయత్నాలు అయితే చేయను అన్న విధంగా రజనీకాంత్ గారు అయితే అన్నారు. ఇక్కడ స్టాలిన్ని కలిశారు, విజయ్కి శుభాకాంక్షలు చెప్పారు. ద సేమ్ టైం స్టాలిన్ కొడుకు ఉదయనిధి గారికి కూడా సమాధానం చెప్పారు సనాతన ధర్మం విషయంలో. ఎవడరా దీన్ని నిర్మించాడు? నువ్వు నిర్మూలించడానికి దీన్ని నిర్మించింది ఎవడు? ఇది ఒక వ్యక్తి ఆలోచనతో నిర్మితమైనటువంటి మతం కాదు, ఇది ఒక ధర్మం. భూమి పుట్టక ముందు పుట్టొచ్చు, భూమితో పుట్టొచ్చు, ప్రకృతితో కలిపి పుట్టినటువంటిది. దీనికి వ్యవస్థాపకులు ఎవరూ లేరు. ప్రపంచంలో ఉన్న ప్రతి మతానికి వ్యవస్థాపకులు ఉన్నాడు, అందుకు అది మతం అయింది. ఒక మనిషి ఆలోచనలతో పుట్టినటువంటిది మతం, ప్రకృతితో సహజంగా పుట్టినటువంటిది సనాతనం. నువ్వు ఏ మతంలో పుట్టు, ఏ మతాన్నైనా ఆచరించు, కానీ అనుసరించాల్సింది సనాతనాన్ని. నువ్వు ఎందులోనైనా ఇందులో లోపాలు ఉంటే సరిదిద్దుకోవాలి తప్ప దీన్ని నిర్మూలించేస్తామంటే ఎలా? అందుకే అదే అన్నారు రజనీకాంత్ గారు. అంటే ఎవరికి ఎంత కొవ్వ దింపాలో అంత దింపేశాడు. ఎప్పుడు ఎవరిని కలవాలో కలిశారు, ఎవరికి శుభాకాంక్షలు చెప్పాలో చెప్పారు. ప్రతిదాన్ని ఏదో ఒక విధంగా విమర్శ చేద్దాం, వివాదంలోకి లాగుదాం అనుకుంటే ఈ విధంగానే ఉంటుంది అవతల వాళ్ళ సమాధానం కూడా. రజనీకాంత్ గారు రాజకీయ పార్టీ పెట్టనంత మాత్రాన చాలామంది చులకనగా మాట్లాడుతున్నారు. అలాగే ఇక్కడ పవన్ కళ్యాణ్తో కూడా పోలుస్తున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ బీజేపీని నిలబెట్టాడు, కేంద్రంలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలబెట్టాడు. ఆయన ఇంటికి నరేంద్ర మోదీ వస్తున్నాడు. ప్రతిదాన్ని ప్రతి విషయాన్ని మనం పోల్చుకోకూడదు. రేపు 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత చూడండి పరిపాలన ఎలా ఉంటుందో. మంచిగా ఉంటే మంచిదే, కాదు నేను మరొక స్టాలిన్ని, నేను మరొక ఉదయనిధిని, నేను ఒక పెరియార్ సిద్ధాంత కార్యకర్తనే అని విజయ్ పరిపాలిస్తే ఏముంటుంది? తొక్కి పడేస్తారు.